హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. మనం ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారా? ఇది ద్రాక్షారామానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురానికి ద్రాక్షారామానికి మధ్యలో వెల్ల వంతెన అని ఉంటుందండి. ఆ వెల్ల వంతెన కింద నుంచి ఒక రూట్ ఉందన్నమాట. ఆ రూట్ నుంచి లోపలికి వెళ్తే ఒక 4 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్తే కనుక ఇక్కడ ఈ ఊరి పేరు ఏరుపల్లి అని ఒక చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఇక్కడ ఒక శివాలయం ఉందన్నమాట, స్వయంభూ శివాలయం. ఈ శివాలయాన్ని మీకు చూపిద్దామని చెప్పి తీసుకుని వచ్చాను. ఈ శివాలయం పచ్చని పంట పొలాల మధ్యలో కొబ్బరి చెట్లు, వరి పొలం ఈ మధ్యలో ఉందన్నమాట. ఇక్కడ వేంచేసి ఉన్న స్వామి పేరు రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది చాలా చిన్న దేవాలయం. ఇక్కడ ప్రజలు అందరూ కూడా కొన్ని మొక్కులు మొక్కుకుంటారు. వాళ్ళ మొక్కులన్నీ తీరిన వెంటనే వచ్చి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 11 బిందుల నుంచి 108 బిందుల వరకు నీళ్లు పోస్తారు స్వామికి. వేరే కైంకర్యాలు అవి ఏమీ కాదండి, కేవలం నీళ్లు పోయటమే స్వామికి. అదే మొక్కు. వాళ్ళకి తీరిన వెంటనే వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఎవరు శక్తి అనుసారంగా వాళ్ళు 11 నుంచి 108 వరకు మొక్కుకుని పోసుకుంటారనమాట. ఇక్కడ మా చెల్లెలు గారు అబ్బాయి ఏదో మొక్కుకున్నాడు. వాడు మొక్కు తీరిన వెంటనే వచ్చి నీళ్లు పోయటానికి వచ్చాడనమాట. ఇదిగోండి, వాడు 22 బిందులు పోస్తానని అనుకున్నట్ట, ఇంకో పోస్తున్నాడు. ఇదిగోండి చూడండి, స్వామివారి ఇంకో స్వయంభూ. ఇది రాతి విగ్రహమే కానీ స్వయంభూ అనమాట. మా చెల్లెలేమో నీళ్ళన్నీ బోరింగ్లో కొడుతోంది, వాడేమో నీళ్లు పోస్తున్నాడు తెచ్చి. చూడండి, ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ నీళ్లు కొట్టుకోవడానికి 4 పంపులు ఉన్నాయి. ఇంకా ఒక బావి కూడా ఉందండి నీళ్లు తోడుకోవడానికి. సోమవారం కానీ, కార్తీక మాసం కానీ, శివరాత్రి కానీ ఇలాంటి పర్వదినాలు ఉన్నప్పుడు చాలామంది భక్తులు ఉంటారు. తెల్లవారుజామునే మొదలైపోతుంది స్వామివారికి నీళ్లు పోయటం. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ఉండాలి కదా మరి. ఇదిగోండి, నందీశ్వరుడు, వినాయక స్వామి కూడా ఉన్నారనమాట. ఇక ఈ పైపుల్లో నీళ్లు కొట్టి బిందులతో పట్టుకెళ్ళి పోస్తారు. ఇక్కడ బిందులు కూడా వీళ్ళే అరేంజ్ చేసి పెడతారు. ఒక 1/2 డజన్ బిందులు కూడా ఉన్నాయండి పోయటానికి. మనం ఇదండి ఇక్కడ స్వామివారి ప్రత్యేకత. వాడు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చి చూశారు కదండి నా వీడియో. ఇక్కడ చాలా చిన్న చిన్న గ్రామాల్లో ఇలాంటి స్వయంభూ స్వాములు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఈ దేవాలయాల్లోనూ ఈశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే దేవుళ్ళు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి తెలియదండి, మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. ఇక్కడ ఈ శివుడు అభిషేక ప్రియుడండి. ఈయనకి 11 బిందుల నుంచి 108 బిందుల వరకు ఎవరి శక్తానుసారంగా వాళ్ళు ఒక కోరిక కోరుకుని మొక్కుకుంటారు. ఆ కోరిక తీరిన వెంటనే వచ్చి మొక్కుని చెల్లించుకుంటారనమాట. అదండి సంగతి. ఎప్పుడు మనం చెప్పుకునే మనలో మనమాట అండి. ఇప్పుడు చాలామంది మనుషులు ఎలా ఉంటున్నారంటే పైకి ఒకలా కనిపిస్తున్నారు, మనస్తత్వం ఒకలా ఉంటుంది, మాట తీరు చేతలు ఒకలా ఉంటున్నాయి. ఇలాంటి వాళ్ళతోటి స్నేహమైన బంధుత్వమైన చాలా ప్రమాదం అండి. ఎప్పుడూ నిలకడగా ఉంటూ మనకి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తూ, మనకే కాదు ఎవరికి అవసరం వచ్చినా సరే ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తూ, అవసరాన్ని బట్టి మనకి బంధుత్వాన్ని కొనసాగించడం కాకుండా రియల్గా నిజంగా మనస్ఫూర్తిగా మనతోటే ఉంటూ మన బంధుత్వాన్ని కావాలనుకుని కోరుకుంటూ ఉన్న వాళ్ళతో మాత్రమే మనం స్నేహం చేసిన, బంధుత్వాన్ని కొనసాగించిన చేయాలని నేను అనుకుంటాను. అలాంటి నిలకడగా ఉన్న మనుషులతో మాత్రమే మనం ఏ బంధాన్నైనా కొనసాగించాలని నా అభిప్రాయం. అలానే నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మంచి కమెంట్ని అందించి నన్ను ముందుకు నడిపించండి.